ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావుకు ఒకరోజు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు 3 రోజుల బెయిల్ కోరాడు రాధాకిషన్రావు. ఇవాళ కరీంనగర్కు రాధాకిషన్రావును తీసుకువెళ్తారు పోలీసులు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రాధాకిషన్రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్రావు కోర్టును కోరారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రాధాకిషన్రావు తల్లి చికిత్స పొందుతున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఈ కేసులో A4గా ఉన్నాడు. రాధాకిషన్రావు తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైలు నుంచి కరీంనగర్కు రాధాకిషన్రావు వెళ్లనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్రావు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో పలువురు పోలీస్ అధికారులు టెన్షన్కు గురవుతున్నారు.